కొంతమంది బిల్డర్స్‌కి రేవంత్ రెడ్డి గారంటే నచ్చట్లేదా? రేవంత్ రెడ్డి గారి మీద అపోహలు క్రియేట్ చేస్తా ఉన్నారా? రిమైనింగ్ బిల్డర్స్ ఈ విషయం తెలియక ఆ అపోహల్ని సర్క్యులేట్ చేస్తా ఉన్నారా? ఫైనల్‌గా ఆ అపోహలు ఇండస్ట్రీకి నష్టం కలిగించే విధంగా ఉన్నాయా? ఇది నిజమేనా? యెస్, నిజమేనండి. ఇది ఎవరో చెప్పలేదు. సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారే. క్రెడై ప్రాపర్టీ షోకి అటెండ్ అయిన రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని క్లియర్‌గా చెప్పారు. ఆయన ఇండైరెక్ట్‌గా డైరెక్ట్‌గానో ఏం చెప్పారంటే, లాస్ట్ గవర్నమెంట్ టైంలో కొంతమంది బిల్డర్స్‌కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండేది. వాళ్ళు సూపర్ లగ్జరీస్ ఎంజాయ్ చేశారు. సో, అలాంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ, అలాంటి సూపర్ లగ్జరీస్, అలాంటి ప్రత్యేకతలు కావాలంటే నేను ప్రొవైడ్ చేయలేను. నేను మంచి పాలసీని తీసుకురాగలను, ట్రాన్స్పరెంట్ పాలసీస్ తీసుకురాగలను. టోటల్‌గా ఇండస్ట్రీకి, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తాను. అంతేగాని వ్యక్తిగతంగా ఎవరికి ప్రయోజనాలు చేకూర్చే పనులు నేను చెయ్యను. దానివల్ల వాళ్ళకి నేను నచ్చట్లేదు. దానికి నేనేం చేయలేను. ఆ నచ్చని వ్యక్తులు కొన్ని అపోహలు క్రియేట్ చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా. అది తెలియక రిమైనింగ్ బిల్డర్స్ కూడా దాన్ని ప్రమోట్ చేయటం వల్ల అది తిరిగి తిరిగి ఇండస్ట్రీకే నష్టం కలిగించింది. దీన్ని గుర్తించండి. రాంగ్ ప్రాక్టీసెస్‌కి నేను వ్యతిరేకం. అంతేగాని ట్రాన్స్పరెంట్‌గా బిజినెస్ చేసే బిల్డర్స్‌కి, వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్‌కి, వాళ్ళ ప్రాఫిట్స్‌కి అండగా తెలంగాణ గవర్నమెంట్ ఉంటుంది, రేవంత్ రెడ్డి ఉంటాడు అని ఆయన చాలా క్లియర్‌గా చెప్పున్నాడండి. యెస్, ఆయన ఆ మాటలు అనటంలో కూడా తప్పు లేదు. ఇంతకుముందు బిల్డర్స్ గవర్నమెంట్‌తో చాలా ఫ్రెండ్లీగా ఉండటం, సూపర్ లగ్జరీస్ ఎంజాయ్ చేయటం, సెట్ బ్యాక్స్ విషయంలో ఈవెన్ రూల్స్ చేంజ్ చేయించటం, అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ, ఇవన్నీ ఇంత గందరగోళానికి దారితీసిన మాట వాస్తవమే. సో, ఆ చేంజెస్ తీసుకురావడంలో కొంత కఠినంగా వ్యవహరించాల్సి వచ్చింది. దానివల్ల మార్కెట్లో కొంచెం నెగిటివ్ ఫీడ్బ్యాక్ రావటమే జరిగింది. సో, ఒక బిగ్ స్టెప్ తీసుకునేటప్పుడు ఇవన్నీ సహజంగా జరుగుతాయి. ఎనీవే, అలాంటి అపోహలన్నీ తొలగిపోయి, అలాంటి అనుమానాలన్నీ తొలగిపోయి అగైన్ రియల్ ఎస్టేట్ రంగం ముందుకెళ్తూ ఉంది. దాన్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ముందుండి నడిపించటం హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కి, హైదరాబాద్ డెవలపర్స్‌కి గర్వకారణమైన విషయం. రియల్ ఎస్టేట్లో అలాగే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ది బెస్ట్ డెవలపర్స్ అండి. ఇప్పుడున్న కష్టకాలం తాత్కాలికమే కానీ ముందు ముందు అసలు హైదరాబాద్ గ్రోత్ స్టోరీ ఏంటనేది మనం చూడబోతున్నాం. సో, మేక్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్లీ అండ్ డోంట్ మిస్ దిస్ బోట్. థ్యాంక్ యూ.